ఆత్మీయులారా, జీవితం అంటే ఏమిటి? ఈ జీవితములో మనం చేయవలసిందేమిటి? మన లక్ష్యం, మన గురి ఏమి? ఆ లక్ష్య సిద్ధి ఏ రీతిగా చేయాలి అనే విషయాలను గురించి ఈరోజు చెప్పదలుచుకున్నాను. లైఫ్ ఈజ్ ఎ జర్నీ ఫ్రమ్ ఇంప్యూరిటీ టు ప్యూరిటీ, from imperfection to perfection, from ignorance to wisdom, from hatred to love, from death to immortality, from diversity to unity. Life is a great opportunity provided by the Lord for His children to evolve into Himself. Understand the purpose of Almighty in every station of your life. Remember, all your talents, all your possessions are the gifts given by God. He has given all these possessions and gifts to serve the destitute and the poor. జీవితం అంటే ఏమిటి? లైఫ్ ఈజ్ ఎ జర్నీ. సుదీర్ఘమైనటువంటి ఒక ప్రయాణం ఇది. ఎక్కడ నుంచి ఎక్కడికి పోవాలి? ఇంపర్ఫెక్షన్ టు పర్ఫెక్షన్. అపరిమిత తత్వము నుంచి, పరిమితమైన తత్వం నుంచి అపరిమితమైన తత్వం వైపు ప్రయాణము చేయాలి. అపరిపూర్ణము నుంచి పూర్ణత్వం వైపునకు ప్రయాణము చేయాలి. అజ్ఞానము నుంచి జ్ఞానం వైపుకు ప్రయాణము చేయాలి. మరణము నుంచి అమృతత్వం వైపునకు ప్రయాణము చేయాలి. ద్వేషము నుంచి ప్రేమ వైపుకు పయనించాలి. వీక్నెస్, బలహీనత నుంచి దైవ బలం వైపు ప్రయాణం చేయాలి. ఈ వీక్నెస్ టు ఎటర్నల్ స్ట్రెంగ్త్ అంటాడు. పరమాత్ముడు ఈ అమూల్యమైనటువంటి జీవితం మనకు ధారపోసినాడు. ఇటువంటి జీవితాన్ని పశుపక్ష్యాదుల వలె తిని త్రాగి నిద్రించడంలో వ్యర్థపరచుకోకుండా జీవన గమ్యాన్ని సాధించేదానికి ప్రయత్నం చేయాలి. ఆ పరమాత్ముడు ఎంతో మందికి ఎన్నో విధాల అనుకూలములు చేస్తూ వచ్చినాడు. ధనధాన్యములు ఇచ్చినాడు, భోగభాగ్యములు ఇచ్చినాడు, ఆస్తి ఐశ్వర్యములు ఇచ్చినాడు. ఎందుకు? మీరు తిని త్రాగి నిద్రించేదానికి కాదు. సమాజంలో నిర్గతికులున్నారు, పేదవాళ్లున్నారు, చాలని రీతిగా జీవనము జరిపే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్లను ఆదుకునేదానికి భగవంతుడు అన్ని రకాల మనకిచ్చినాడు. చేతనైనంత వాళ్లకు సహాయం చేయాలి. యహీ హై ఇబాదత్, యహీ దీన్ వ ఈమాన్. యహీ హై ఇబాదత్, యహీ దీన్ వ ఈమాన్ కి ముష్కిల్ మే కామ్ ఆయే ఇన్సాన్ కి ఇన్సాన్. మనిషికి సహాయం చేయాలి. ఇదే సేవ అనుకోండి, ఇదే పూజ అనుకోండి, ఇదే ధ్యానం అనుకోండి, ఇదే యోగం అనుకోండి. యహీ హై ఇబాదత్, యహీ దీన్ వ ఈమాన్. ఈ జీవితాన్ని ఒక్కొక్కరు వాళ్లకు తగినట్లు అర్థం చేసుకుంటున్నారు. బ్రహ్మం గారు సిద్ధయ్యతో, ఒరే సిద్ధ, లోకం ఎలా ఉంది అంటే సిద్ధయ్య గారు అన్నారంట, స్వామి ఎవరి లోకం వాళ్లది అని. అదే రీతిగా ఈ జీవితాన్ని గురించి కూడా చాలా మంది తమకు తగినట్లుగా అర్థం చేసుకుంటున్నారు. ఎట్లు అర్థం చేసుకుంటున్నారంటే, ఏ రిచ్ మ్యాన్ burst into laughter and said, money is life.
ఒక ధనవంతుని దగ్గర పోయి అడిగితే జీవితం అంటే ఏమి అంటే ధనమే జీవితం అంటాడు. పైసేమే పరమాత్మా హై అంటాడు. అట్లా కూడా అన్నాడు, పైసా హీ పరమాత్మా హై అంటాడు. A rich man burst into laughter and said, money is life. A poor man trembling with fear and said, life is a struggle. ఒక బీదవాని దగ్గర పోయి జీవితం అంటే ఏమి అంటే జీవితం అంటే ఒక సంగ్రామం, ఒక పోరాటం, ఒక యుద్ధం అంటాడు. ఎందుకు? లేచినప్పటి నుంచి పండుకునేంత వరకు చాలని రీతిగా బ్రతుకుతున్నాడు, కష్టపడుతున్నాడు. కాబట్టి ఇది యుద్ధము అని అంటాడు. అదే ఒక యువకుని దగ్గర పోయి అడిగితే యంగ్ మ్యాన్ ఎంజాయింగ్ హిస్ టైమ్ విత్ ఫుల్ మెజర్ అండ్ సెడ్ లైఫ్ ఈజ్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్. ఇది ఒక పూల పాన్పు అంటాడు. హాయిగా ఉన్నాడు, తింటున్నాడు, తాగుతున్నాడు, తిరుగుతున్నాడు, అనుభవిస్తున్నాడు జీవితాన్ని. ఇది పూల పాన్పు అంటాడు. ఒక ప్రేమికుని అడిగితే జీవితం అంటే ఏమి అంటే ఎ లవర్ యాంగ్షియస్లీ వెయిటింగ్ ఫర్ హిస్ బెలవెడ్ అండ్ సెడ్ లవ్ ఈజ్ లైఫ్ అంటాడు. ప్రేమే జీవితం అంటాడు. ఆ ప్రేమికునికి తాను ప్రేమించినటువంటి స్త్రీ తప్ప ప్రపంచంలో ఏమీ కనబడదు. ఆ స్త్రీకి కూడా ప్రేమించినటువంటి వ్యక్తి తప్ప ప్రపంచంలో ఏమీ కనబడదు. ఆమె లైలా, వాడు మజ్ను. ఇదే జీవితం అనుకుంటాడు వాడు. లవ్ ఈజ్ లైఫ్ అంటాడు. ఏ సాధు ఇన్ హిస్ డిస్కోర్స్ సెడ్ లైఫ్ ఈజ్ ద ఓన్లీ వే టు రీచ్ గాడ్. దేవుణ్ణి చేరేదానికి పరమాత్ముడు ఒసగినటువంటి ఒక అమూల్యమైనటువంటి మార్గం ఇది, ఒక సాధనం ఇది. దీన్ని వృథా చేసుకోకూడదు అని ఒక సాధు అంటాడు. ఈ రీతిగా జీవితాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా అర్థం చేసుకుంటున్నాడు. ఒక తార్కికుడు, తర్కశాస్త్రం తెలిసినటువంటి వాడు జీవితం అంటే ఏమి అని అడిగితే ఏ రేషనలిస్ట్ ఇన్ హిస్ లెక్చర్ సెడ్ లైఫ్ ఈజ్ అన్ అన్సాల్వ్డ్ మిస్టరీ. పరిష్కారము చేయబడని ఒక చిదంబర రహస్యం ఇది, అంతుపట్టడం లేదు అంటాడు. ఈ రీతిగా జీవితం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా అర్థం చేసుకుంటున్నారు. మన జీవితం పరిమితమైనటువంటిది. శాశ్వతంగా ఎవరూ ఇక్కడ ఉండడం లేదు. ఇది ఒక ఛత్రము లాంటిది. ఇది ఒక భిక్షగాడు ఒక యజమాని ఇంటి దగ్గరకు పోయి రాత్రి వరండాలో పండుకున్నాడు. ఇంటి యజమాని వచ్చి లేపుతాడు. ఏమయ్యా, నీకెక్కడా చోటు దొరకలేదా? నా ఇల్లే దొరికిందా? ఇదేమైనా ఛత్రం అనుకుంటివా అని అంటాడు. అందుకు వాడంటాడు, అయ్యా పొరపాటు పడి వచ్చినాను నేను, దీన్ని ఛత్రం అనుకున్నాను నేను. బుద్ధి లేనివాడ ఛత్రం మాదిరిగా కనబడుతుందా ఈ పెద్ద భవనము అంటాడు. సరే నాయనా, ఇంతకు పూర్వం ఈ ఇంటిలో ఎవరు నివసించినారు అని అంటాడు. ఇంతకు పూర్వం మా నాన్నగారు నివసించినారు. అంతకు పూర్వం ఎవరు నివసించిండ్రి? వాళ్ళ నాన్నగారు నివసించినారు ఇదే ఇంటిలో. అంతకు పూర్వము వాళ్ళ నాన్నగారు, మీ ముత్తాత తర్వాత మీ తాత, మీ తాత తర్వాత మీ నాన్న, మీ నాన్న తర్వాత నీవు, నీ తర్వాత నీ కొడుకు. ఇది ఛత్రం కాకుంటే ఇంకేమి అంటాడు. ప్రపంచము కూడా ఇదే రీతిగా ఉంది, ఛత్రము లాంటిదే. ఎవడూ శాశ్వతముగా ఉండలేడు ఇక్కడ. కొంతకాలం ఉండిపోయేదానికే వచ్చినాము. ఆ కొంతకాలము ఎంతకాలమని ప్రశ్నించవచ్చు ఎవరైనా. ఎవ్వరికీ తెలియదు. 10 సంవత్సరంలోనే టికెట్ తీసుకుని వెళ్లిపోయేవాళ్ళున్నారు. 20 సంవత్సరంలో టికెట్ తీసుకుని పోయేవాళ్ళు ఉన్నారు. 40 సంవత్సరములు, 60 సంవత్సరములు, 80 సంవత్సరములు.
శాశ్వతంగా ఎవడూ లేడు. పాంచభౌతిక దుర్భరం కాయంబిదెప్పుడో విడుచుట ఎరుకలేదు. శతవర్షములు దాకా మితము చెప్పిరి కాని నమ్మరాదా మాట నెమ్మనమున. బాల్యమందో మంచి ప్రాయమందో ముదిమియందో లేక ముసలియందో ఊరనో అడవినో ఉదక మధ్యముననో ఎప్పుడో విడుచుట ఏ క్షణంబో. మరణమే నిశ్చయము బుద్ధిమంతుడైన దేహమున్నంతలో మిమ్ము తెలియవలయు. కాబట్టి ఈ కాలాన్ని వృధా చేయకోకుండా మీ సాంసారికమైనటువంటి పనులు చేసుకుంటూ ఆధ్యాత్మిక క్షేత్రములో జీవన గమ్యాన్ని తెలుసుకునేదానికి శాయశక్తుల ప్రయత్నం చేయాలి. ఆ ధ్యేయాన్ని సాధించేదానికి ప్రయత్నం చేయాలి. మీరంటారు మాకు టైమే లేదంటారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పండుకునేంత వరకు మీకు చక్కగా బ్రష్ చేసుకునేదానికి టైం ఉంది. అద్దం ముందు గంటల తరబడి మేకప్ చేసుకునేదానికి టైం ఉంది. బాగా రుచికరమైనటువంటి పదార్థాలు తినేదానికి టైం ఉంది. గంటల తరబడి టీవీలు సినిమాలు చూసేదానికి టైం ఉంది. స్నేహితులతో ఇష్టాగోష్ఠి సలిపేదానికి టైం ఉంది. అయితే దైవ సంబంధమైనటువంటి విషయములను గురించి ఆలోచించేదానికి టైమే లేదంటారు. ఎంత హాస్యాస్పదంగా ఉంది చూడండి. మనసుంటే మార్గం ఉండే ఉంటుంది, ప్రయత్నం చేయాలి. చాలా మంది ఉదయం నుంచి రాత్రి పండుకునేంత వరకు డబ్బు కొరికే ఆలోచన చేస్తున్నాడు. డబ్బు ఏ రీతిగా సంపాదించాలి, ఏ రీతిగా కూడబెట్టాలి. ఒక మహల్ కడితే, ఒక బిల్డింగ్ కడితే తృప్తి కాదు, 4 బిల్డింగులు కట్టాలంటాడు. 100 ఎకరాల భూమి ఉంటే తృప్తి లేదు, 1000 ఎకరాల భూమి కావాలంటాడు. ఇది శాశ్వతము కాదు, స్థిరము కాదు. తెలిసినప్పటికీ ఆ మాయలో పడిపోతున్నాడు. ఏమిటి శాశ్వతం? ఆశ పెంచుతూ పోతుంది. ఈ రోజు ఇంతంటే రేపు ఇంత కావాలి అంటుంది మనసు. అంతైనా తృప్తి ఉంటుందా? ఇంకా ఇంత కావాలి అంటుంది. మనసు చాలా చెడ్డది, చాలా చంచలమైనటువంటిది. ఒక చిన్న ఉదాహరణతో దీన్ని రుజువుపరుస్తాను చూడండి. ఒక రాజు వేటకు బయలుదేరినాడు. సైన్యం వెనకబడిపోయింది. ముందు ఒక జింక పుల్లను వేటాడుతూ వెళ్లిపోయినాడు దట్టమైనటువంటి అరణ్యంలో. ఎక్కడా దొరకలేదు, తప్పించుకుని పోయింది. దచ్చిపోయినాడు, అలసిపోయినాడు. ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఆకలి దప్పులు వెంటాడుతున్నాయి. ప్రాణము పోయే స్థితిలో ఉన్నాడు. మెల్లగా లేస్తూ గుర్రమును పట్టుకుని వస్తున్నాడు. ఆ అడవిలో ఒక పూరి గుడిసె కనబడింది. ప్రాణం లేచి వచ్చింది మహారాజుకు. తలుపు తట్టినాడు. ఒక యువకుడు లోపల నుంచి వచ్చినాడు. అయ్యా, ఏం కావాలి అన్నాడు. అయ్యా, చావు బ్రతుకుల్లో ఉన్నాను, నేను అలసిపోయినాను, దప్పిక అవుతూ ఉంది, కొంచెం నీళ్లిస్తావా? చూసినాడు ఈ యువకుడు. కష్టాల్లో ఉన్నటువంటి వాణ్ణి ఆదుకోవాలి. సాదరపూర్వకంగా ఇంటిలో పిలుచుకుపోయి కూర్చోబెట్టినాడు. పండ్లు తెచ్చి ఇచ్చినాడు, నీళ్లిచ్చినాడు, పాలిచ్చినాడు. ఆనందంగా రాజు త్రాగినాడు, తిన్నాడు, త్రాగినాడు, విశ్రమించినాడు. తర్వాత లేచి, నాయనా, ఈ దేశాన్ని పరిపాలించే రాజును నేను అన్నాడు. చాలా ఆశ్చర్యపోయినాడు యువకుడు. రాజేమిటి, అరణ్యాలకు రావడం ఏమిటి అని అడుగుతాడు. ఈ రీతిగా వేట కోసం వచ్చి ఉంటే నా సైన్యమంతా తప్పిపోయింది, ఇప్పుడు వెనుదిరిగి పోతున్నాను నేను. నా ప్రాణాలను కాపాడినావు నీవు నా నగరానికి రా, నీకు అంతో ఇంతో మేలు చేస్తాను అన్నాడు. సరే, వెళ్లిపోయినాడు. కొంతకాలము తర్వాత ఈ యువకుడు ఆశ చూడండి. ఆ రోజు రాజన్నాడు, ఏమైనా సహాయం చేస్తాడేమో అన్న ఉద్దేశంతో వెతుక్కుంటూ వచ్చినాడు. భటులు అడ్డగించినారు. లేదయ్యా, మీ రాజు వేటకు వచ్చినాడు,
సహాయం చేసినాను, పోయి చెప్పండి ఆయనకి అన్నాడు. లోపల రాజు మంత్రులందరితో సమావేశమైనాడు. సుదీర్ఘంగా చర్చలు జరుగుతున్నాయి. చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. భటులు పోయి నమస్కారం చేసి చెప్తున్నారు, రాజా ఎవరో వచ్చినాడు, అనామకుడు, మాకు తెలియదు, ఎక్కడో అడవిలో మీకు సహాయం చేసినాయంట, మిమ్మల్ని చూసేదానికి వచ్చినాడు. రాజు విన్న తక్షణం దిగ్గున లేచినాడు. గ్రాటిట్యూడ్ కావాలి, కృతజ్ఞత. బయటకు వచ్చినాడు, వచ్చి వాడిని కౌగలించుకున్నాడు. నాయన ఇంతకాలానికి వస్తువా రాని ఆదరపూర్వకంగా లోపలికి పిలుచుకుపోయినాడు. ఈ మంత్రులంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. అప్పుడు మంత్రులతో చెప్తాడు, ఆ రోజు మిమ్మల్ని అంతా విడిచిపెట్టిన దట్టమైనటువంటి అరణ్యంలో పోయింటి, నా ప్రాణాన్ని కాపాడినటువంటి నా ప్రాణ రక్షకుడు ఈయన చెప్పి తన భవనమంతా చూపిస్తాడు. భార్య పిల్లలకు పరిచయం చేపిస్తాడు. మంచి గుడ్డలిస్తాడు, మంచి భోజనమిస్తాడు, రాత్రి విశ్రమించమంటాడు. ఉదయం లేచిన తక్షణం వీడు వెనుక ముందు చూస్తున్నాడు, ఏ రీతిగా అడగాలి. ధైర్యం చేసి, రాజా ఆ రోజు మీరు నాకేదో సహాయం చేస్తామంటారు, అందుకోసం వచ్చినాను అని అంటాడు. అయ్యా సంకోచం ఎందుకు, నా ప్రాణదాత నీవేమైనా అడగవచ్చు అంటాడు. అడవిలో బ్రతికేవాణ్ణి మహారాజా, నాకు కొంత భూమి ఇప్పించండి, నేను సేద్యం చేసుకుంటాను అని. అట్లానా, కొంత భూమి కావాలా అని చెప్పి పిలుచుకొస్తాడు. తన భవనం ముందు నిలబడి ఒక చోట ఒక కట్టెను భూమిలో పాతాడు. యువకుడా, ఆత్మీయుడా, సూర్యోదయమైంది, ఇక్కడ నుంచి నీవు ప్రయాణం చేయి, నీవు ఎంత దూరము పోతావో ఆ స్థలమంతా నీకే ఇచ్చేస్తాను. ఎందుకు అంటే నా ప్రాణాన్ని నీవు కాపాడినావు. ఆశ్చర్యం వేస్తుంది రైతుకు. అయితే ఒక కండిషన్ అంటాడు, సూర్యుడు అస్తమించే లోపల ఈ స్పాట్కి రావాలి, నీవు ఈ స్థలానికి వచ్చి చేరాలి. కండిషన్ పెడతాడు, వాని చేతిలో ఒక కట్టె ఇస్తాడు. నీవు ఎక్కడి వరకు పోతావో అక్కడ పాతేసిరా, నా సైనికులు, నా సైన్యాధిపతి, నా మంత్రులు పోయి ఆ స్థలం అంతా నీకు రాసిచ్చేస్తారు. బయలుదేరినాడు వీడు. కొంత దూరం పోయి చుట్టూ చూసినాడు, ఇదంతా నాదే అనుకున్నాడు. చాలా ఆనందమైపోయింది. తృప్తి లేదు, ఇంకొంచెం ముందుకు పోదాం. విజయవాడ చేరువలోనే ఉంది, దగ్గరలో ఉంది, అటుకి పోదాం అనుకున్నాడు. పారుతున్నాడు, ఆ ప్రాంతము వచ్చింది. వెనుక తిరిగి చూసినాడు, ఇదంతా నాదే. ఆశ ఎక్కుతుంది చూడండి. ఇంకా ముందుకు వెళ్ళినాడు, ముందుకు వెళుతూనే ఉన్నాడు, ఇది నాదే, ఇది నాదే, ఇది నాదే. తృప్తి కలగలేవని. మధ్యాహ్నం అయిపోయింది, సూర్యుడు వాలుతూ ఉన్నాడు, అస్తమించేదానికి ప్రయత్నం వస్తూ ఉన్నాడు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది మనకు, సూర్యుడు అస్తమించే లోపల ఆ స్పాట్కి పోవాలి తాను. అక్కడ కట్టెపాతినాడు, వెనుదిరిగి పారి వస్తున్నాడు. సమయం కొంత ఉంది, దూరం ఎంతో ఉంది. పరిగెత్తుతున్నాడు. చివరకు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ స్పాట్ దగ్గర వచ్చి పడిపోతాడు. సూర్యుడు అస్తమించే లోపల వచ్చేస్తాడు, కట్టెపాతిన స్థలంలో వచ్చి పడతాడు. అందరికి సంతోషమైపోతుంది, రాజుకు ఆనందమైపోతుంది. ఏమో ఈయనకు మేలు చేస్తున్నాను కదా అని సైనికులతో అంటాడు, మంత్రులతో అంటాడు, నేను ఆయనకు మాట ఇచ్చినాను కాబట్టి ఆ స్థలమంతా ఆయన పేరుతో రాసిచ్చేసేయండి. మంత్రులు సైనికులు వచ్చి, యువకుడా, రాజుగారు ఒప్పుకున్నారు, మేము ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాము, నీవు లేవమంటారు. లేవలేదు, అట్లే పడుకున్నాడు. రాజు చూశాడు, లేపండి ఆయన అన్నాడు.
బోర్లా వేసినారు, చనిపోయినాడు. అక్కడి నుంచి పారు వచ్చే దానిలో దేహం యొక్క రక్త ప్రసరణ ఎక్కువైపోయింది. ఈ కాలంలో బ్లడ్ ప్రెషర్ అంటాడు, ఎక్కువైపోయింది. వచ్చి పడినాడు, ఎగిరాడు. దీనికి కారణమేమిటి? ఆశ. ఈ కొంత స్థలం నాకు చాలు అనుకునింటే ఎంతో కాలం బ్రతికేవాడేమో. ఆశ పెంచుతూ పోయింది. ప్రతి ఒక్కరికి ఈ ఆశ ఉంది. రాజు చూసినాడు, లేదు, వానికి మాటిచ్చినాను, నేను ఇస్తానని భూమి ఇస్తాను నేను. రాజా చనిపోయినాడు, వాడు బ్రతికి ఉన్నా చనిపోయినా నేను మాటిచ్చాను కాబట్టి వానికి ఇస్తాను. ఏమిస్తావు? 6 అడుగుల స్థలం ఇస్తాను. ఎందుకు 6 అడుగులు? వాని శవాన్ని పాతి పెట్టేదానికి. ఈ 6 అడుగుల స్థలం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కేటాయించబడింది. ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రీతిగా దైవం నిర్ణయించినాడు. 6 అడుగులు ప్రతి ఒక్కరికి ఇవ్వబడుతుంది చనిపోయిన తర్వాత. ఇటువంటి అశాశ్వతమైనటువంటి విషయాల పట్ల ఎక్కువ శ్రద్ధను చూపేదానికంటే ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విషయాలను తెలుసుకొని జన్మ సాఫల్యం చేసుకునే దానికి ప్రయత్నం చేయవలసింది. ఇప్పుడు ఎంతైనా అది అవసరంగా ఉంది.